వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు జోరుమీదున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు స్టేషన్ల నుంచి నడుస్తున్న 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఈ రైళ్లు గత నెలలో 100% మించి ఆక్యుపెన్సీతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చాయి. అనుకూలమైన సురక్షితమైన ప్రయాణ సదుపాయాన్ని ఈ రైళ్లు కల్పిస్తున్నాయి. వీటిలో ఏసీ, చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు ఉండడంతో ప్రయాణికులు ఆకర్షితులవుతున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. వేగంలోనే కాదు, ఆక్యుపెన్సీలో కూడా వందే భారత్ రైళ్లు దూసుకు వెళ్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు ఫుల్ ఆక్యుపెన్సీ రేషియోతో పరుగులు పెడుతున్నాయి. వందే భారత్ ట్రైన్లలోనే స్లీపర్ ట్రైన్స్ వస్తే ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రైళ్ల ఆక్యుపెన్సీపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లోని వందే భారత్ రైళ్లు దూసుకెళ్లిపోతున్నాయి. అన్ని కూడా ఓఆర్ పరంగా 100% దాటే ఉన్నాయి. సో ఒకసారి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ సిపిఆర్ఓ రాకేష్ గారు అందిస్తారు. సార్, ఓవరాల్ గా అన్ని వందే భారత్ రైళ్లు కూడా 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సార్? మన దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చూసుకుంటే 2023లో మనకి ఫస్ట్ వందే భారత్ సంక్రాంతి టైంలో స్టార్ట్ అయిందండి. దాని తర్వాత మనకి ఇన్ఫాక్ట్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చూసుకుంటే ఇంకా 4 వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ ట్రైన్ మనకు వచ్చేసి సికింద్రాబాద్ టు విశాఖపట్నం స్టార్ట్ చేశారండి. ఆ ట్రైన్ కూడా కంటిన్యూస్లీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ డిసెంబర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 130-140% ప్యాటర్న్స్ తోనే నడిచింది. ఈ ఫస్ట్ 2 ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం అండ్ యాజ్ వెల్ సికింద్రాబాద్ టు తిరుపతి, ఈ 2 ట్రైన్స్ కూడా మనకి 16 కోచ్ కంపోజిషన్ తో నడుస్తున్నాయి. అండ్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ రన్నింగ్ మోర్ దెన్ 100%. సికింద్రాబాద్ తిరుపతి చూసుకుంటే ఇనిషియల్లీ దాన్ని 8 కోచెస్ తోనే స్టార్ట్ చేశారు. హవెవర్ దానికి ఉన్న ప్యాటర్నైజ్ ని పెరుగుతున్న ప్యాటర్నైజ్ దృష్టిలో పెట్టుకుని దాన్ని 16 కోచ్ కంపోజిషన్ కూడా మార్చడం జరిగింది. 16 కోచ్ చేసిన తర్వాత కూడా మనకి ప్యాటర్నైజ్ పరంగా చూసుకుంటే కన్సిస్టెంట్లీ అది 100% కంటే ఎక్కువనే ఉంది. అలానే మనకి రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేసిన కాశీగూడ యశ్వంత్పూర్ ట్రైన్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇట్ హెస్ బిన్ పర్టికులర్ ఏదైతే టెకీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దే హావ్ బిన్ ప్యాటర్నైజ్ హాస్ బిన్ రియల్లీ ఎంకరేజింగ్. దాని ప్యాటర్నైజ్ కూడా కన్సిస్టెంట్ 100% ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ ట్రైన్ పరంగా చూసుకుంటే మాక్సిమం ఏవైతే 25 to 34 ఏజ్ గ్రూప్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 30 to 35% ఆఫ్ ప్యాసింజర్స్ ఈ ఏజ్ గ్రూప్ నుంచే వస్తున్నారు. ఇప్పుడు స్లీపర్ కూడా వీటిలో రావడం జరుగుతుంది. అవి కానీ వస్తే దాని రేషియో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? రీసెంట్లీ ఇందాక మనకి 2వ అమృత్ భారత్ ట్రైన్ స్టార్ట్ అయ్యండి. దాంట్లో ఒకటే అవుతుందో మన దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి వెళ్తుంది. అది వచ్చేసి మనకి మాల్డా టౌన్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది. ఆ ట్రైన్ వీక్లీ వన్స్ నడుస్తుంది. ఆ ట్రైన్ లో స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో కంప్లీట్లీ నాన్ ఏసీ కోచెసే ఉంటాయి. స్లీపర్ యాజ్ వెల్ జనరల్ క్లాస్ కోచెసే ఉంటాయి. ఈ ట్రైన్ లో కూడా మీకు ఏవైతే రీసెంట్లీ వందే భారత్ ట్రైన్లో అయితే కంఫర్ట్ లెవెల్ పరంగా కానీ ట్రావెల్ పరంగా ఫెసిలిటీస్ ఇస్తున్నారో సేమ్ లెవెల్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అమృత్ భారత్ ట్రైన్ లో కూడా ప్యాసింజర్స్ ఉంటాయి. మనకి సిన్స్ ఇట్స్ ఫస్ట్ ట్రైన్ ఇన్ దిస్ ఈ టైప్ కేటగిరీస్ లో డెఫినెట్లీ దానికి ఉన్న ప్యాటర్నైజ్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే డిమాండ్ ఉందో డెఫినెట్లీ ముందు రైల్వే బోర్డ్ ప్లాన్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేస్తుందండి. వందే భారత్ రైలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కుతారు అని ప్రతి ఒక్కరు కూడా సందేహాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మన దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రయాణించే వందే భారత్ రైళ్లన్నీ కూడా 100 మార్క్ ప్లస్ లోనే నడుస్తున్నాయి. సో ఆక్యుపెన్సీ రేషియో పరంగా పూర్తి స్థాయి ఉండడంతో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ప్రాంతాలకు ఈ వందే భారత్ రైలు విస్తరించే అవకాశాలున్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా రాకేష్ గారు అయితే మనకు అందించారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.